ఓల్డ్ బోయిన్పల్లి 264 డివిజన్లో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద చెత్త చెదారం వేస్తున్న ప్రజలు. మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలోని సికింద్రాబాద్ సర్కిల్ 3లో కల ఓల్డ్ బోయిన్పల్లి 264 డివిజన్లో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం ఎదురుగా గత కొన్ని రోజుల నుండి చెత్త వేయడం వల్ల ఈగలు, దోమల వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. అసలు ఇక్కడ చెత్త వేసే స్థలం కాదని, చెత్త డబ్బాలు ఉన్నా ఒకటి పెట్టి మిగతావి కింద వేసేలా చేస్తున్నారనే కుక్కట్పల్లి సర్కిల్ ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు రాలేదని, అధికారుల నిర్లక్ష్యం కళ్లకు కట్టొచ్చినట్లు కనబడుతోందని మల్కాజ్గిరి జోన్లో కలిపాక సమస్యలు ఇంకా ఎక్కువ అయ్యాయని ప్రజలు వాపోతున్నారు. కూతవేటు దూరంలో చెత్త సేకరణ కేంద్రం ఉన్నా మాకు ఈ అవస్థలు తప్పడం లేదని వాపోతున్నారు. ముఖ్యంగా పక్కన మసీద్, ఎదురుగా ఆంజనేయ స్వామి దేవాలయం, ప్రభుత్వ పాఠశాల, వైద్య ఆసుపత్రి భవనం, శుక్రవారం రోజు కూరగాయల మార్కెట్ నిర్వహణ వంటివి ఉన్నటువంటి ఈ స్థలంలో ఇలా చెత్త సేకరణ కేంద్రాలుగా చేయడం ఒక మల్కాజ్గిరి జోన్ అధికారులకే చెల్లుతుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రధాన రహదారుల వద్ద ప్రజలు నడిచే, వాహనాలు నడిచే దారులలో ప్రజలు చెత్త వేయడం లేదా మున్సిపల్ సిబ్బంది బండ్ల నుండి చెత్త వేయడం చేస్తే అధికారులు భారీ జరిమానా వేసేలా లేదా సీసీ కెమెరాల నిఘాలో, సామాజిక మాధ్యమాల ప్రచారాల ద్వారా అవగాహన కల్పించాలని కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా చూడాలని, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి పెట్టాలని మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ చొరవ తీసుకొని ఇలాంటి ప్రదేశాలను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా TR9 టీవీ న్యూస్ ఛానల్ ద్వారా కాలనీ ప్రజలు, బస్తీ ప్రజలు, కాలనీ అధ్యక్షులు కోరారు. మనం చూస్తున్నటువంటి ఏరియా ఓల్డ్ బోయిన్పల్లి 264 డివిజన్లో ఉన్నాము. అస్మత్పేట్, ఇది అస్మత్పేట్లో ఇది హనుమాన్ గుడి దేవాలయం దగ్గర ఉన్నాము. ఇటుపక్క హనుమాన్ దేవాలయము, ఇటుపక్క ప్రభుత్వ ఆసుపత్రి, ఇటుపక్క మజీదు, ఇటుపక్క ప్రభుత్వ పాఠశాల, ఇవన్నీ ఉన్న ఈ ప్రధాన రహదారిలో చెత్త వేయడం అనేది సిగ్గుచేటు. ఎందుకంటే ఈ దారిలో వెళ్తూ ఉంటారు, ప్రజలు వెళ్తూ ఉంటారు, వ్యాపారులు వెళ్తూ ఉంటారు, వర్తకులు వెళ్తూ ఉంటారు, బోయిన్పల్లి మార్కెట్కు వెళ్ళే వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. ఫస్ట్ మొదటగా ఏంటంటే ప్రజల్లో అనేది మార్పు రావాలి. ఇక్కడ చెత్త వేస్తే నాకేంటి, నా ఇల్లు కాదు కదా, నేను ఉండేది ఒక కాడ, చెత్త వేసేది ఒక కాడ. ఈ మార్పు అనేది ప్రజల్లో తీసుకురావడానికి ముఖ్యంగా అధికారులు ముఖ్య పాత్ర వహించాలి. కానీ ఎప్పుడైతే ఇది కూకట్పల్లి నియోజకవర్గం మున్సిపాలిటీ నుండి విడిపోయి మల్కాజ్గిరి జోన్లోకి వచ్చిందో ఆ రోజు నుండి బోయిన్పల్లి అని కాదు, ప్రతి ఏరియాలో, ఆల్వాలో అయినా, బోయిన్పల్లిలో అయినా, కూకట్పల్లిలో అయినా, ఎక్కడైనా కానీ చెత్త అనేది రోడ్ల మీద మనుషుల కంటే చెత్త ఎక్కువ కనబడుతుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం, చాలా అవస్థలు పడుతున్నారు. ఇంతగానో చెత్త వేస్తున్నారు. అసలు మున్సిపల్ అధికారులకు కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ కొంతైనా అవగాహన ఉండాలి. ఎందుకంటే రోడ్ల మీద చెత్త వేస్తే ప్రజలకే ఇబ్బంది, అనారోగ్య పాలవుతారు. ఈ వర్షాకాలంలో చాలా రోగాలు వస్తాయి, దోమలు తయారవుతాయి. మీరు చూస్తుంటే ఇక్కడ చూడండి, చాలా ఈగలు ఉన్నాయి, చాలా ఈగలు ఉన్నాయి. ఇది చాలా, ఈరోజు ఫ్రైడే, ఇంకా నమాజ్ వెళ్ళే టైంలో ఇంకా ఎంత ప్రాబ్లం అవుతుందో మున్సిపల్ సిబ్బంది పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉంది. ఇప్పటికైనా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్, కమిషనర్ గారు ఈ సమస్యలు వెంటనే తీర్చాలని కోసం ఇక్కడ చెత్త వేయదని ఇక్కడ ఉన్న ప్రజలు. సంతోష్ కుమార్, TR9 న్యూస్ ఛానల్, ఓల్డ్ బోయిన్పల్లి. గౌరవనీయులైన మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా అస్మత్పేట్ నివాసుల తరఫు నుంచి ఒక విన్నపం ఏమనగా, తెలంగాణ రైజింగ్ అంటున్నారు మన ముఖ్యమంత్రి గారు. ఇక్కడ గార్బేజ్ రైజింగ్ అవుతున్నది మన తెలంగాణ అంతా. ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. డెంగ్యూ, మలేరియా ఇలాంటి వ్యాధులతోనే ప్రతిరోజు ఇక్కడ చెత్తా చెదారం ఇక్కడ చూస్తున్నారు కదా. ఇక్కడ ఇది చూడు ఎంత చెత్త ఉన్నదో మీరు చూడండి. మన మున్సిపల్ GHMC సర్కిల్ వాళ్ళు, ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తారో మాకు అర్థమవుతలేదు. శానిటరీ వాళ్ళు కూడా ఏం చేస్తారో అర్థమవుతలేదు. అసలు ప్రభుత్వం పని చేస్తుందా లేదా అని మాకు అనుమానంగా ఉన్నది. ముఖ్యమంత్రి గారు దయచేసి ఈ సిటీలో మొత్తం గార్బేజ్ లేకుండా చేయాలని మా అస్మత్పేట్ తరఫు నుంచి మా ప్రజలందరూ మిమ్మల్ని కోరుకుంటున్నాము. రోజు చెప్తా ఉన్నా, వాళ్ళకి చెప్పినా మున్సిపల్ వాళ్ళు పట్టించుకునడం లేదు. మళ్ళా ఎన్నిసార్లు చెప్పినా డంపింగ్, మొత్తం అంతా డంపింగ్ తీసుకొచ్చి వేస్తున్నారు. శనివారం మన బోనాల పండుగ నుంచి బోనాల వాళ్ళు మన తీసుకొని వస్తుంటే కూడా ఇట్లనే చెత్త ఇట్లనే ఉంది.
ఇప్పుడు గుడికి వచ్చేటోళ్ళకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది మొత్తము. మళ్ళీ ఇక్కడ హాస్పిటల్ ఉంది, ఇక్కడనే స్కూల్ ఉంది చిన్నపిల్లలది. ఇక మనకు రోగాలు వస్తున్నాయి వాసనతోటి, మొత్తం మేము చాలా దోమలు, ఈ వాసనతోటి మేము భరించుకోలేకపోతున్నాం. పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి. మళ్ళీ ఇక్కడ షాప్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా జ్వరాలు, 2-3 జ్వరాలతో ఉన్నారు. డంపింగ్ మొత్తం డంపింగ్ తీసుకొచ్చి ఇన్నే వేస్తున్నారు, డంపింగ్ మొత్తం తీసుకొచ్చి ఇన్నే వేస్తున్నారు. మల్కాజ్గిరి డివిజన్కు ఇప్పుడు ఇంతకుముందు కుక్కడపల్లి, ఇప్పుడు కొత్తగా ఇంతకుముందు కుక్కడపల్లి, ఇప్పుడు కొత్తగా మల్కాజ్గిరి అయింది. అది ఇంత కుక్కడపల్లి ఉన్నప్పుడు చాలా బాగుండే, ఇప్పుడు మల్కాజ్గిరి అయినప్పటి నుంచి డంపింగ్ ఇక్కడనే చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మొత్తం తీస్తూనే ఉంది. 3-4 రోజులు ఆ బండి వస్తుంది, బండి తీసుకోపోతేనే లేదు. అడ్డమంది ఖాళీ నామినేషన్కి వస్తుంది, పొద్దున వస్తుంది, వెళ్ళిపోతుంది. ఎట్లున్న చెత్త అట్లనే ఉంటుంది ఇక్కడ. మున్సిపల్ అధికారులకి మాకు ఇక్కడ నుంచి డంపింగ్ చెత్త ఇక్కడ నుంచి తీసేయడము. ఇక్కడ ఆల్రెడీ మేము వాట్సాప్లో కూడా ఇప్పుడు కమిషనర్ కూడా పెట్టినాము, ఇప్పుడు వాట్సాప్ పెట్టినాం మేము. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఇక్కడ తీసేయడం, ఇక్కడ రోగాలు వస్తున్నాయి. ఈ గుడి ఉన్నది ఇక్కడికి నుంచి దీన్ని తీసేయవలసిందిగా మేము కమిషనర్ని కోరుతున్నాం. జిహెచ్ఎంసీ అధికారులకు మనవి చేయడం ఏమనగా, ఇక్కడ హనుమాన్ టెంపుల్ ముందల కమాన్ ఉంది, స్కూల్ ఉంది, హాస్పిటల్ ఉంది, మస్జిద్ ఉంది. ఇది మెయిన్ రోడ్డు, అష్మత్పేట లోపల గ్రామానికి మెయిన్ రోడ్. ఇది మొత్తం డంపింగ్ అన్ని ఏరియాలకు వెళ్ళి తెచ్చి ఇక్కడ డంపింగ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఫ్రైడే అయినా కూడా ఇంత డంపింగ్ అవుతుందంటే అధికారులకు చెప్తున్నా, ఇక్కడ ఉన్న అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా అతను ఏం పట్టించుకోవట్లేదు. నేను మాకు కాదు, మా వేరే వాళ్ళకి చెప్పమని చెప్తున్నాడు. అతనికి కూడా ఇచ్చాము, ఆల్రెడీ కమిషనర్ కూడా పెట్టాము. ఇప్పటికీ 4 రోజులు అవుతుంది, 4 రోజుల నుంచి ఎవరు స్పందించడం లేదు. ఇక్కడ మా పిల్లలకు జ్వరాలు, బోనాల పండుగ కూడా సేమ్ అట్లనే ఉంది. రోడ్ పైకి వెళ్ళాలంటే జనాలు బోనాలు తీసుకొని రోడ్డు ఈ చెత్త పైకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అధికారులు పట్టించుకోకపోవడం ఏంది, అస్సలు అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. గత 5 రోజులు అవుతుంది, నిలవడానికి ఛాన్స్ లేదు. వాసన, జ్వరాలు అని అధికారులేమో శుభ్రం ఉండాలి, అది ఉండాలి. డబ్బాలన్నీ ఖాళీగా ఉన్నాయి అక్కడ, అన్ని డబ్బాలు. ఆ డబ్బాలలో చెత్త లేదు, కానీ మొత్తం రోడ్డు పైన చెత్తలు ఉన్నాయి. డంపింగ్ ఊరంతా డంపింగ్ తెచ్చి ఇక్కడ చేయడము అట్లా జరుగుతుంది. ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు పట్టించుకొని ఇది క్లీన్ చేసి, లేకుంటే ఇక్కడ చెత్త లేకుండా చేయడం జరుగుతుంది, చేయాలని మా యొక్క మనవి సార్. గుడి ముంగటికెళ్ళి జనాలు వస్తారు, గుడికి పోతారు, ఎవరు చెత్త తీయరు. 5 రోజులు అది అట్లనే ఉంది చెత్త, ఎవరు తీస్తలేరు దానికి. షాప్ ఇక్కడనే పక్క వాసన వస్తుంది. 10 సంవత్సరాలు ఆయన షాపు ఇక్కడ నుంచి ఆయనకు మొన్నటిదాకా జ్వరం వచ్చి అది వచ్చి ఇక ఇట్లనే ఉండిపోయింది. మార్కెట్ ఉన్నది, ఇక్కడ ముంగట గుడి ఉన్నది, ఇక్కడ మస్జిద్ ఉన్నది, దవాఖానా ఉన్నది. ఇక్కడ అన్ని రోగాలు వస్తున్నాయి, చెప్తుంటే వింటలేరు. మొత్తం ఎక్కడో తీసుకొచ్చి ఈడ చేస్తారు. ఇక్కడ నడవడానికి కూడా కష్టం అయిపోయింది, నిలవడానికి వస్తలేదు. వర్షానికి అంతా దోమలు వస్తున్నాయి, ఇక్కడ చూడండి ఎట్లున్నది ఇది. ఇక్కడ డబ్బాలు లేవు, ఏం లేవు. ఎవరెవరో తీసుకొచ్చి ఇక్కడ బండ్లే తీసుకొచ్చి ఇక్కడ పోస్తారు. ఇక్కడ చెత్త మెయిన్ రోడ్ ఇది. ఇవాళ మార్కెట్, ఇవాళ ఫ్రైడే రోజు మార్కెట్ ఉన్నది. ఇవాళ మార్కెట్ వాళ్ళు మార్కెటే పెడతలేరు. ఇక్కడ ఈ చెత్త గురించి అంత వాసన వస్తుంది, నిలవడానికి కూడా వస్తలేదు. ఇక్కడ దుకాన్లు ఉన్నాయి, మా దుకాన్లు ఉన్నాయి, దుకాణంలో కూర్చోనికి వస్తలేదు ఈ వాసనకు. ముంగట దవాఖానా ఉన్నది, ముంగట దవాఖానా కూడా ఉన్నది. అంతా రోగాలు వస్తున్నాయి. ఇక్కడ रोड पे कचरा डाल दिए, ये आने जाना कैसा है, पूरा गंदी गई है इधर, कैसा करेंगे इधर का? कोई भी आगे उठा रहे नहीं, कर रहे नहीं, अरे बोलने वाले कोई भी नहीं है इनको। गवर्नमेंट भी नहीं बोल रही कुछ भी। मंदिर है इधर, बाजू दवाखाना है, आने जाने को मस्जिद है इधर, रास्ते में पूरा स्कूल है, बच्चे छोटे छोटे बच्चों का स्कूल है। बस्ती का नाम अस्मतपेट है, हनुमान नगर। डिवीजन मालूम है? डिवीजन 119 119 है डिवीजन। 264 नया हुआ अभी, 264 डिवीजन है। दवाखाना है, ठहर नहीं सक रहे। दवाखाना भी है इधर, गवर्नमेंट दवाखाना है। पूरा बुखार आ रहा है। बच्चे लोग फ्राइडे है, तरकारी का मार्केट लगता।